ఈ ధర్నాకు మొత్తం ఎపిసోడ్ ఏంటంటే వాళ్ళు బూతులు మాట్లాడినరు అనేది పబ్లిక్లో చర్చ జరుగుతున్నది. నేషనల్ హెరాల్డ్ సంబంధించి ధర్నా ఇచ్చారని చెప్పి తెలంగాణ సమాజం ఎవ్వరు అనుకోవట్లేదు. వీళ్ళు బూతులు తిట్టినరు, బూతులు మాట్లాడినని మాత్రమే తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్నది. పోనీ నేషనల్ హెరాల్డ్ సంబంధించి బీజేపీకి ఉన్న సంబంధం ఉందా అంటే ఏం లేదు. అదే సినిమా ఉండే దాన వీర శూరకర్ణ అనే సినిమా ఉండే, అన్ని ఎన్టీఆర్ గారి పాత్రలే. దీనిలో కూడా అన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, హీరో వాళ్ళే, విలన్ వాళ్ళే, బ్రోకర్ వాళ్ళే, జోకర్ వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే, నేషనల్ హెరాల్డ్ పేపర్ స్టార్ట్ చేసింది వాళ్ళే, దానికి అధినేత ఎవరు? నెహ్రూ వాళ్ళే. నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ వాళ్ళే. ఏజేఎల్ పబ్లికేషన్ ఎవరిది? వాళ్ళదే. యంగ్ ఇండియా లిమిటెడ్ ఎవరిది? కాంగ్రెస్ పార్టీదే. మూసేసింది ఎవరు? వాళ్ళే. 90 కోట్లు అప్పించింది ఎవరు? వాళ్ళే. 2000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను కాజేయాలని చూసింది ఎవరు? వాళ్ళే. కేసు బుక్ అయినప్పుడు 2012 యూపీఏ వాళ్ళ హయాంలోనే. సిబిఐ ఎంక్వైరీ ఎప్పుడు స్టార్ట్ చేసినారు? వాళ్ళ హయాంలోనే. ఈడీ విచారణ ఎప్పుడు స్టార్ట్ చేసినారు? వాళ్ళ హయాంలోనే. వీళ్ళ కేసు ఎప్పుడు బుక్ పోయింది? వాళ్ళ హయాంలోనే. బెయిల్ ఎప్పుడు తీసుకున్నారు? వాళ్ళ హయాంలోనే. ఇక దీనిలో బీజేపీకి నరేంద్ర మోడీ గారికి సంబంధం ఏదో నాకు అర్థమవుతలేదు. బీజేపీకి నరేంద్ర మోడీ గారికి ఈ కేసుతోనేమో సంబంధం ఉందా? వాళ్ళ పైసలు వాళ్ళే చుట్టూ గిరగిరగిర దింపుకొని 5,000 మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క ఆస్తులను కాజేసే ప్రయత్నం చేసింది వాళ్ళే. ఇప్పుడు 1938 అప్పటి కేసు ఇది. నెహ్రూ చేశారు, నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారు. 5,000 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ దీనిలో షేర్ హోల్డర్స్. అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ ఏజేఎల్ సంస్థ పేరు పబ్లికేషన్ పేరుతోని ఈ పత్రికను ప్రింట్ చేస్తున్నారు. ఇది రాను ఒకప్పుడు చాలా ఫేమస్ పేపర్. రాను నష్టాల కారణంగా 2008లో ఈ పత్రికను మూసేసారు. ఎందుకంటే 90 కోట్ల రూపాయల అప్పులున్నాయని చెప్పి ఈ పత్రికను మూసేసారు. ఇది కాంగ్రెస్ పార్టీ పత్రిక. ఈ పత్రికను ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సోనియా గాంధీ చైర్పర్సన్ దానికి నిర్ణయం చేంజ్ చేసిండ్రు. 2010లో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ స్టార్ట్ చేసిండ్రు. ఇందులో ఎవరు మెంబర్సు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, శ్యామ్ పిట్రోడా అంకుల్, మోతిలాల్ వోరా, సుమన్ దుబే, ఇవంతా కాంగ్రెస్ పార్టీ నాయకులే. దీనిలో సోనియా గాంధీ గారికి 38% షేర్, రాహుల్ గాంధీ గారికి 38% షేర్, ఇంకా 24% ఈ ముగ్గురికి. ఈ యంగ్ ఇండియా సంస్థకి ఇచ్చినాక యంగ్ ఇండియా సంస్థ తిరిగి పైసలు 90 కోట్ల రూపాయలు చెల్లించలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీయే యంగ్ ఇండియాకు 90 కోట్ల రూపాయలు అప్పిచ్చింది. తిరిగి యంగ్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి 90 కోట్ల అప్పు చెల్లించలేమని చేతెత్తేసింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 50 లక్షలతోని అకౌంట్ క్లోజ్ చేసి పడేసింది. క్లోజ్ చేసేసింది. మళ్ళా ఇది కాంగ్రెస్ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ. క్లోజ్ చేసి దేశంలో ఉన్నటువంటి 2000 నేషనల్ హెరాల్డ్ సంబంధించి దాదాపు 2,000 కోట్ల రూపాయల విలువ చేసి దాదాపు 2,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తులను కాజేసే ప్రయత్నం చేసింది.